వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పుడు చేయబోతున్న కొత్త సినిమా గురించినటువంటి లుక్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఒక వింటేజ్ లుక్లో ఆయన కనిపిస్తున్నారు. లోకేష్ కనకరాజ్ మనందరికీ తెలుసు, ఖైదీ సినిమాతో తను ఎంత సెన్సేషన్ సృష్టించాడో. ఆ తర్వాత మాస్టర్, విక్రమ్, లియో, ఇప్పుడు రజనీకాంత్ని డైరెక్ట్ చేయడానికి కూలీ అనే సినిమాని డైరెక్ట్ చేయడానికి ఆయన సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించినటువంటి ఆ లుక్ బయటకు వచ్చి అందరినీ ఆకట్టుకుంటూ ఉంది. ఈ సినిమాని ఆయన ఎలా ప్రజెంట్ చేయబోతున్నారు, సో దేన్ని అంటే ఒక యూనివర్స్ లాగా లోకేష్ కనకరాజ్ సినిమా యూనివర్స్ అనేది మనందరికీ తెలుసు. సో ఆయన ఒక్కొక్క పాత్రని తీసుకొని తను ఎలా డిజైన్ చేసుకొని ఆ సినిమాని ఆయన స్క్రీన్ ప్లేని ప్రధాన బలంగా ఆయన ఎలా సినిమాని మలుస్తున్నాడో మనం ఇప్పటిదాకా ఆయన చేసినటువంటి సినిమాల్లో చూసాం. సో ఇందులో గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఒక యాక్షన్ థ్రిల్లర్గా కూలీని ఆయన రూపొందించబోతున్నారు. ఇందులో ఒక గోల్డ్ స్మగ్లర్గా మనం అక్కడ పోస్టర్లో కూడా ఇక్కడ చూస్తే దీంట్లో కూడా మనం చూడవచ్చు. ఈ పోస్టర్లో రజనీకాంత్ గోల్డ్ కాయిన్స్ మధ్య, గోల్డ్ బిస్కెట్స్ మధ్య ఆయన చిద్విలాసంగా ఫోన్లో మాట్లాడుతూ కనిపిస్తున్నారు. సో ఆ ఫోన్ కూడా చూసినా కూడా అది మనకు వింటేజ్ లుక్ అని చెప్పేసి మనకు తెలిసిపోతూ ఉంది. సో ఆయన వయసుని తన మేకప్ తోటి ఎలా డామినేట్ చేస్తారో మనం ఇప్పటిదాకా మనం చూసాం. దీనికి ముందు జైలర్ సినిమాలో తన వయసుకు తగ్గట్లుగా కొంచెం ఓల్డ్ గెటప్లో కనిపించి ఆయన ఎలా అలరించారో, దానికి ముందు కొన్ని సినిమాలు నిరుత్సాహపరిచిన పేట, దర్బార్ ఇట్లాంటి సినిమాలు ఆశించిన రీతిలో ఆడకపోయినా ఒక్కసారిగా జైలర్ సినిమాతో మళ్ళీ మునుపటి రజని అని చెప్పేసి అందరి చేత కూడా మన్ననలు పొందారు. ఫ్యాన్స్తో పాటు అందరూ ఆడియన్స్, సగటు ప్రేక్షకుడు అనేవాడు జైలర్ని ఇష్టపడ్డాడంటే అతిశయోక్తి కాదు. అలా మళ్ళీ ఆ సినిమాతోటి కలెక్షన్ల వర్షం కురిపించినటువంటి సూపర్ స్టార్ ప్రస్తుతం తన 169వ సినిమాని టీజీ జ్ఞానవేల్ డైరెక్షన్లో చేస్తున్నాడు. సో జై భీమ్ అనే సినిమాతోటి జ్ఞానవేల్ అందరి దృష్టిలో పడ్డాడు. ఆ సినిమా డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్ అయ్యి కరోనా టైంలో చాలా పెద్దగా వ్యూస్ పరంగా అక్కడ చాలా పెద్ద విజయం సాధించింది. అలాగే విమర్శకుల ప్రశంసల్ని అమితంగా పొందింది. సో అలాంటి డైరెక్టర్ చేతిలో ఆయన ఇప్పుడు వేటయ్యాన్, అంటే తెలుగులో దాన్ని ట్రాన్స్లేట్ చేస్తే వేటగాడు. సో ఒక పోలీస్ ఆఫీసర్ రోల్లో ఆయన కనిపించబోతున్నాడు. దసరా సందర్భంగా అక్టోబర్ 10న ఆ సినిమా రాబోతుంది. దాని తర్వాత తన 170వ సినిమాని లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు సూపర్ స్టార్. ఇప్పుడు సో ఒక గోల్డ్ స్మగ్లర్గా ఆయన లోకేష్ కనకరాజ్ రజనీకాంత్ని ఎలా తెర మీద ఆవిష్కరిస్తాడు అనేది అందరిలోనూ కుతూహలాన్ని రేకెత్తిస్తూ ఉంది. సో ఆ లుక్తోనే సగం ఆయన సక్సెస్ సాధించినట్టే అని చెప్పేసి సోషల్ మీడియాలో కామెంట్లు అయితే వెల్లువెత్తుతున్నాయి. ఆయన లుక్కి చాలా బ్రహ్మాండమైనటువంటి అప్లాజ్ లభించింది. అలాగే లోకేష్ కనకరాజ్, రజనీకాంత్ ఈ కాంబినేషన్ అనేటప్పటికీ సినిమా మొదలు కాకముందే దాని మీద అంచనాలు అప్పుడే మామూలు స్థాయిలో అయితే రావట్లేదు. అంత రేంజ్లో ఆ సినిమా బిజినెస్ జరుపుకుంటుందని చెప్పేసి ఇప్పుడే దాని గురించి చాలా గొప్పగా సోషల్ మీడియాలో ఫిగర్సే చెప్పుకుంటున్నారు. ఈజీగా 1000 కోట్ల మార్కుని చేరుకునే సినిమాగా దాన్ని అభివర్ణిస్తూ ఉన్నారు. సో లోకేష్ కనకరాజ్ ఎట్లా రజనీకాంత్ని ప్రజెంట్ చేస్తారు స్క్రీన్ మీద అనేది కూడా ఇక్కడ చాలా ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇందులో గ్రే షేడ్స్ తోటి ఆయన క్యారెక్టర్ లోకేష్ డిజైన్ చేస్తున్నాడు అనేది కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. సో యాక్చువల్గా ఈ నెలలోనే ఈ పాటికే షూటింగ్ మొదలు కావాల్సి ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల అది నెక్స్ట్ మంత్కి పోస్ట్పోన్ అయింది. సో జూలైలో ఆ షూటింగ్ మొదలుపెట్టి సో నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కల్లా సినిమాని తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. చాలా కాలం తర్వాత ఈ సినిమాలో శోభన ఒక కీలక పాత్ర చేస్తున్నారు అని చెప్పేసి మనకు తెలుస్తుంది. బహుశా
భార్య పాత్ర కావచ్చు అని చెప్పేసి కూడా వినిపిస్తూ ఉంది. ఎప్పుడో దళపతిలో మనం చూసాం వాళ్ళిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎంత బాగా పండిందో. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసి పనిచేయటం అనేది ఇప్పుడే జరగబోతోంది. అట్లా ఒక థ్రిల్లర్ని, యాక్షన్ థ్రిల్లర్ని రూపొందించడంలో లోకేష్ కనకరాజు తనకంటూ ఒక మార్కుని క్రియేట్ చేసుకున్నాడు. ఖైదీ నుంచి అదంతా కూడా మనం చూస్తూ వచ్చాం. అది మాస్టర్ కావచ్చు, విక్రమ్లో అయితే అది ఒక పీక్ లెవెల్కి వెళ్ళిపోయిందని చెప్పేసి చెప్పుకోవాలి. అందులో ఒక కీలక పాత్ర పోషించినటువంటి ఫహద్ ఫాజిల్ కూడా ఇప్పుడు ఈ కూలీలో కూడా ఒక కీలక పాత్ర చేస్తున్నారని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఇట్లా రజనీకాంత్ ఇప్పుడు జైలర్ తర్వాత ఏం చేస్తాడు అని చెప్పేసి ఆయన అభిమానులు ఈగర్గా వెయిట్ చేస్తున్నప్పుడు లాల్ సలాం వచ్చి కొంత డిసప్పాయింట్ చేసింది. అది యాక్చువల్గా లాల్ సలాం ఆయన ప్రొటాగనిస్ట్ కూడా కాదు, ఒక క్యారెక్టర్ చేశాడు అందులో. సో అది కూడా తన చిన్న కుమార్తె సౌందర్య కోసం ఆయన ఆ పాత్ర చేశారు. దానికి అది ఆయన పెద్దగా ఉపయోగపడలేదు. ఇప్పుడు వచ్చే దసరాకి వచ్చే వేటయాన్ కానివ్వండి, ఆ తర్వాత వచ్చే కూలీ సినిమాలు కానివ్వండి, ఈ రెండూ కూడా రజనీకాంత్ యొక్క ఆయన బాక్స్ ఆఫీస్ స్టామినాని అద్దం పట్టే సినిమాలుగా ఆల్రెడీ ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతూ ఉన్నాయి. సో ఖచ్చితంగా తను ఏదైతే తన మేనరిజం తోటి సూపర్ స్టార్ మెస్మరైజ్ చేస్తాడని మనందరికీ తెలుసు. సో అలాంటి మేనరిజమ్స్ ఏమన్నా సరే లోకేష్ ఏమన్నా కూలీ మూవీలో అలా ఏమైనా పెడతాడా అనేది కూడా ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంది. సో ఈ పోస్టర్లో చూపించిన దాని ప్రకారం అయితే ఖచ్చితంగా ఒక కొత్త, అంటే నిజం ఇప్పటికీ కొత్త అనుకోవాలి, బట్ చాలా సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిన ఒక యంగ్ లుక్లో ఆయన కనిపిస్తున్నాడు. సో ఖచ్చితంగా ఈ సినిమాతోటి ఆయన తన అభిమానులే కాకుండా మొత్తం ప్రేక్షక లోకాన్ని ఆయన సమ్మోహితుల్ని చేస్తాడనటంలో సందేహం అయితే ఎవరికీ లేదు. బట్ సో ఈ యాక్షన్ థ్రిల్లర్లో రజనీకాంత్ ఏం చేస్తాడు, సో ఆయన క్యారెక్టర్ ఎలా కనిపిస్తుంది, ఆయన ఎలా డైలాగులు చెప్తాడు, సో అది కూడా. ఎందుకంటే తను లోకేష్ కనకరాజ్ సినిమాల్లో ఉన్నటువంటి ప్రత్యేకత డైలాగ్స్ సాధ్యమైనంత వరకు తక్కువగా ఉంటాయి, యాక్షన్కి ఎక్కువ స్కోప్ ఉంటుంది, అంత మనం చూసాం. సో అలాంటి ఈ సినిమాలో ఆయన మరి ఆ ఎమోషన్స్ కూడా ఇప్పుడు మనం చూస్తే విక్రమ్లో కానివ్వండి, లియో కానివ్వండి, ఎమోషన్స్ కూడా అలాగే ఖైదీలో చూసాం. సో తండ్రి కూతుళ్ళ ఆ ఎమోషన్ ఏదైతే ఉందో అది అందరి హృదయాల్ని కూడా బాగా తట్టిందని చెప్పాలి. సో అలాంటి ఎమోషన్స్ ఏమైనా ఈ సినిమాలో కూడా ఉంటాయా? సో ఈ గోల్డ్ మ్యాన్, ఒక గోల్డ్ స్మగ్లర్ క్యారెక్టర్ కథ ఏమిటి, సో ఆయన ఎందుకు గోల్డ్ స్మగ్లర్ అయ్యాడు, దానివల్ల అతను ఎదుర్కొన్నటువంటి కాన్సిక్వెన్సెస్ ఏమిటి, ఇవన్నీ కూడా మనం ఈ సినిమాలో మనం చూడబోతున్నాం. సో పేరుకి కూలీ అయినప్పటికీ కూడా, అంటే ఒక సాధారణ కూలీ స్థాయి నుంచి ఒక గోల్డ్ స్మగ్లర్గా ఎదిగినటువంటి ఒక వ్యక్తి కథతోటి లోకేష్ ఈ సినిమాని రూపొందించబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఖచ్చితంగా సో ఆ గోల్డ్ స్మగ్లర్ క్యారెక్టర్లో గ్రే షేడ్స్లో రజనీకాంత్ విశ్వరూపాన్ని మనం వచ్చే సంవత్సరం సమ్మర్ కల్లా మనం చూడొచ్చు అని చెప్పేసి ఆశిద్దాం. సో ఈ సినిమాతోటి ఆయన బాక్స్ ఆఫీస్ని ఖచ్చితంగా బద్దలు కొట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలాగే లోకేష్ కనకరాజు కూడా రజనీకాంత్ని ఒక కొత్తగా ప్రజెంట్ చేసే అవకాశాలు ఎక్కువగా అయితే ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు.